నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టు 29న రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమా సరిగ్గా 4 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26న ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. వర్షాల కారణంగా థియేటర్లో చూడలేని ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. అమెజాన్ ప్రైమ్ వీడియో సైతం ఈ సినిమాని కొనుగోలు చేసేందుకు యత్నించిన నిర్మాతలు భారీ మొత్తం కోట్ చేసిన నెట్ఫ్లిక్స్కే స్ట్రీమింగ్ రైట్స్ను ఇవ్వడం జరిగింది. నాని గత సినిమాలతో పోల్చితే ఈ సినిమా మాస్ ఆడియన్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని అనువాదం చేశారు. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కానప్పటికీ ఇప్పుడు పాన్ ఇండియా ఓటీటీ మూవీగా అందరికీ అందుబాటులోకి వచ్చినట్లయింది. నేచురల్ స్టార్ నాని, తమిళ నటుడు ఎస్.జె. సూర్య పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. హీరో ఉద్యోగిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే తల్లికిచ్చిన మాట ప్రకారం తన కోపాన్ని కేవలం శనివారం మాత్రమే ప్రదర్శించే యువకుడిగా నాని అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో ఒదిగిపోయి నానికి దీటుగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.